చూడండి ఆకాశం చూడండి ఎలా ఉందో, మొత్తం మేఘావృతం అయిపోయింది, చిరు జల్లులు పడుతున్నాయి. అలాగే చూడండి ఈదురు గాలులు ఏ విధంగా వీస్తున్నాయి, పొలం అంతా ఎలా ఊగుతుందో చూడండి, ఈదురు గాలులు వీస్తున్నాయి. సో వర్షం పడుతుంది, మబ్బులతో కూడిన వాతావరణం ఉంది, గాలిలో తేమ శాతం 90% పైగా ఉంది. సో ఇలాంటి సందర్భంలో మన పంట పొలాల్లో వచ్చే వ్యాధి ఏదైనా ఉందంటే బిఎల్బి, బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్కు అనుకూలించేటువంటి వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ప్రివెంటివ్గా సస్య సంరక్షణ చర్యలో భాగంగా మనం స్ప్రే చేయాల్సిన మందు ఏదైనా ఉందంటే బ్యాక్టీరియా సైడ్ అండి. జాంతోమోనాస్ ఒరైజ్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా మనకు బిఎల్బి ఆశించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా మొదటి లేదా తన రెండో పిచికారిలో ప్లాంటోమైసిన్ ఎకరానికి 100 గ్రాముల చొప్పున ఖచ్చితంగా పిచికారీ చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇది ఏ రైతు చెప్పడు, ఏ డీలర్ చెప్పడు, మనంగా స్వయంగా ఆ మందును తీసుకొని ఒక 100 గ్రాములు దాదాపుగా ఏ పాటు ఉంటుందండి, 250 రూపీస్ వరకు ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి మొదటి లేదా సెకండ్ స్ప్రేలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం బిఎల్బిని నివారించడానికి సస్య సంరక్షణ చర్యలో భాగంగా ఉపయోగపడే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్గా మనం చెప్పవచ్చు. సో ఒకవేళ బిఎల్బి వచ్చిన తర్వాత ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి అనేది సెకండ్ వీడియోలో ఒక 5 రకాల బెస్ట్ ప్రోడక్ట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అవన్నీ కూడా రైతులు సాటిస్ఫై చెందినటువంటి ప్రొడక్ట్స్, రైతుల నుంచి ఫీడ్బ్యాక్ రూపంలో మనకు దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు కనుక మన పేజ్ని మీరు ఫాలో కాకపోతే ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో అవ్వండి.